హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిమ్స్ అండ్ జూనియర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లెగసీ ఈ రోజుకి కూడా మన ప్రజాస్వామ్యానికి వెన్నెముకలా నిలుస్తుంది. రండి, విజయవాడలో మేము చూసిన ఆయన చరిత్రని తెలుసుకుందాం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 మధ్యప్రదేశ్లోని మో అనే పట్టణంలో జన్మించారు. ఆయన మహర్ కుటుంబంలో జన్మించడం వల్ల చిన్ననాటి నుండి అంటరానితనం, సామాజిక వివక్ష వంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. ఇవే ఆయనను సమాజంలోని మార్పు తీసుకురావడానికి పురుకొల్పాయి. ఇప్పుడు ఆయన విద్య గురించి తెలుసుకుందామా? అంబేద్కర్ గారు అసాధారణమైన మేధావి. వివక్షను ఎదుర్కొంటూనే ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. పాఠశాలలో ఇతర పిల్లలతో కూర్చొనివ్వకపోవడం, ఉపాధ్యాయులు సరిగ్గా పట్టించుకోకపోవటం, నీరు తాగే పాత్రను తాకనివ్వకపోవడం వంటి తీవ్ర వివక్షను ఎదుర్కొంటూ విద్యను అభ్యసించారు. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో చదువుకున్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అంబేద్కర్ గారు ఎంఏ, పిహెచ్డి, ఎంఎస్సి, బిఎస్సి, బ్యారిస్టర్ అట్ లా వంటి అనేక పట్టాలను సాధించారు. అంబేద్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా బహుళ పాత్రలు పోషించారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం వెనుక అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ఉంది. అందులో సామాన్యుడికి సైతం ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రాథమిక హక్కులు ఆయన రాజ్యాంగం కల్పించింది. ఒక వ్యక్తి ఒకే ఓటు, ఒకే విలువ అనే సిద్ధాంతం ద్వారా కుల, మత, లింగ భేదాలు లేకుండా సామాన్యుడిని రాజకీయ శక్తిగా మార్చారు. విద్య ఆయుధంగా, చదువుకో, సమీకరించు, పోరాడు అనే ఆయన నినాదం నేటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది. అణగారిన వర్గాల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించటం ద్వారా వారు నేడు సమాజంలో తలెత్తుకుని బ్రతకగలుగుతున్నారు. నేడు మనం చూస్తున్న అనేక కార్మిక చట్టాలకు మూలం ఆయనే. రోజుకు 8 గంటల పనివేళలు, కనీస వేతనం, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవుల వంటి సౌకర్యాలను ప్రతిపాదించారు. నేను కూడా ఉన్నాను అన్నయ్యతో పాటు. అవన్నీ చూస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మీరు విజయవాడలోనే ఉంటున్నారా? అయితే ఒక్కసారి అయినా వెళ్ళండి. మీరు ఫ్యామిలీగా వెళ్ళండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల మ్యూజియం ఉంటుంది, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో ఆయన రాసిన ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనే గ్రంథం కీలక పాత్ర పోషించింది. ఆయన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. Thank you for watching.